దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఇది నేను పట్టుకొచ్చిన పండ్లు, అయ్యగారు నేను పట్టుకొచ్చిన, అయ్యో అది మా పళ్ళు అంటారా? మీరు కొబ్బరికాయో అరటిపళ్ళో మరొకటి పట్టుకొస్తే ఆ దేవుడి దగ్గర పెట్టే ముందర అది మా అనేటటువంటి అహంకారం దాంట్లో నిండి ఉంటుంది. మనం పెట్టే దాంట్లో అహంకారంతో పెడతాం. అది ఆయన ముందరికి రాగానే తన చూపుతోటి ఆ అహాన్ని దాంట్లోకి తీసేస్తాడు. ఆయన తన అనుగ్రహాన్ని దాంట్లో నింపి మళ్ళీ మనకిస్తాడు. అది ఇవ్వాలంటే మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి. అందుకే పండు లేకపోతే కాయో లేకపోతే అన్నమో ఒక పదార్థమో పువ్వో ఏదో ఒకటి దాంట్లో పెట్టి మన అహంకారాన్ని ఇస్తాం. అది తొలగించి మళ్ళీ దాంట్లో అనుగ్రహాన్ని నింపి మనకిస్తాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది, ఎలా వచ్చింది? అనుగ్రహంతో వచ్చింది కనుక దానికి పేరు ప్రసాదము, అనుగ్రహము అని అర్థం. ఇది మనం తింటాం కదా, తిన్న తర్వాత ఇది మామూలుగానే పోతుంది న్యాచురల్ ప్రాసెస్లో బయటికి. కానీ ఇందులోంచి వచ్చిన అనుగ్రహం ఉంటుందే, అది మాత్రం మన లోపల నిలబడి మనని మనుష్యులుగా తయారు చేస్తుంది, మంచి వ్యక్తులుగా తయారు చేస్తుంది, దోషాలని కడుక్కోవటానికి ఉపయోగపడుతుంది. అలా తెచ్చేది ఇది. ఆ దోషాలు తొలగితే మన మనస్సుకే పేరు ప్రసాదము అని. ఆ ప్రసాదాన్ని ఇది ఇస్తోంది కనుక దీనికి కూడా ప్రసాదం అని పేరు పెట్టాం మనం. ఇది ప్రసాదం కాదు, ఇది తింటే లోపల కలిగేది.